విద్యావేత్త, సోషల్ వర్కర్, పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న పి సయ్యద్ గౌస్పీర్కు పార్టీలో సముచిత స్థానం కల్పించాలని కోరుకుంటున్న అభిమానులు, కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తూ కడప నియోజకవర్గ పార్లమెంట్ ఇన్ఛార్జిగా కడప పార్లమెంట్ అభ్యర్థి షర్మిలమ్మ ఓట్ల శాతం పెరగడంలో, కడప నగరంలో కాంగ్రెస్ ఒక ఊపు తేవడంలో తనదైన శైలిలో వెళుతూ కడప ప్రజలతో మమైకమై కడప ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాను ముందుండి సమస్య పరిష్కార దిశగా ముందుకు వెళుతూ లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తన ప్రతిభ చూపించి కడప మీద ఉన్న మక్కువతో గత 12 సంవత్సరములుగా స్కూల్స్ నడుపుతూ విద్యావేత్తగా ముందుకు వెళుతూ అలాగే సోషల్ సర్వీసెస్లో ముందడుగులో ఉన్న విద్యావేత్త, సోషల్ వర్కర్, రాజకీయవేత్త అయినటువంటి పి సయ్యద్ గౌస్పీర్ గారికి కాంగ్రెస్లో సముచిత స్థానం కల్పించి ఆయన సేవలు కాంగ్రెస్ ఉపయోగించుకొని ముందుకు వెళ్లాలని కార్యకర్తలు, ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు అప్పగించిన కడప నియోజకవర్గం పార్లమెంట్ ఇన్ఛార్జ్ పదవిని సంపూర్ణంగా నిర్వర్తించి మన పార్లమెంట్ అభ్యర్థి అయిన షర్మిలమ్మ ఓట్ల శాతం కడప నియోజకవర్గంలో గణనీయంగా పెరగడంలో, అనగా వైసీపీ, టీడీపీ పార్టీలకు సమానంగా ఓట్లను తక్కువ సమయంలో కడప నియోజకవర్గంలోని ప్రజల ఓట్లను రాబట్టగలగడంలో తన పాత్ర ఎంతో ఉందని అధిష్టానం గమనించాలని అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. అధిష్టానం ఇచ్చే ఏ పదవినైనా సమర్థతతో ముందుకు సాగుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయగల సత్తా, తెలివిగల పి సయ్యద్ గౌస్పీర్ను పరిగణలోకి తీసుకోవాలని అభిమానులు, కార్యకర్తలు అధిష్టానాన్ని కోరుతున్నారు. అన్నతో కలిసి నడుద్దాం, అఫ్జల్ ఖాన్ అన్నకి ఓటేద్దాం. జై కాంగ్రెస్, జై అఫ్జల్ ఖాన్ అన్న. రాజన్న ముద్దుల బిడ్డ మన షర్మిల అమ్మని, ఏపీ అభ్యర్థిని ఓటు వేసి గెలిపించుకో. పాలన మనకు మళ్ళీ కావాలా, ఏంటంటే మంచి పథకాలు కూడా ఇస్తారు. ప్రతి ఇంటికి వచ్చేసి ప్రతి ఇంటికి సిలిండర్ వచ్చేసి 3 సిలిండర్ చదవడానికి సిలిండర్ ధర కూడా కేవలం 500 గ్యాస్ సిలిండర్ ధర. ఇంతకుముందే 4,000 పెన్షన్, వికలాంగులు 6,000, చాలా అద్భుతమైన పథకాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ కేజీ నుంచి మొత్తం ఫ్రీనే. ఇది కాంగ్రెస్ పాలన ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఎలా పరిపాలించారో మనం చూస్తాం. మంచి అభివృద్ధి, మంచి సంక్షేమ, అటువంటి పాలన కోసం మళ్ళీ షర్మిలమ్మను మనం గెలిపించుకోవాలమ్మా. తప్పకుండా మీరు చేకూర్తు వాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించినా మన కడపకు డెవలప్మెంట్ గ్యారంటీ చేసి గ్యారంటీ చేసి ఈరోజు ఎలాగైతే కడపలో అతిపెద్ద సమస్య నీటి సమస్య ఉందో దాని గురించి ఆర్డీఓ గారితో ప్రత్యేకంగా సమయం తీసుకొని మాట్లాడడం జరిగింది. దానికి ఆర్డీఓ గారు చాలా సానుకూలంగా స్పందించారు. ప్లస్ ఇమ్మీడియట్గానే దానికి తగిన ఆయన పరిధిలో ఎటువంటి ఆయనకు రైట్స్ ఉన్నాయో దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటానని, వెంబడి యాక్షన్ తీసుకుంటానని చెప్పడం కూడా జరిగింది. సో ఎలాగైతే మనందరికీ తెలిసినట్టుగా కడపలో దాదాపు చాలా ప్రదేశాల్లో 3 నుంచి 4 రోజులు కానీ నీళ్ళు రావట్లేదు. కొన్ని ప్రదేశాల్లో అయితే వారం కూడా పడుతుంది. సో ఈ విషయం నేను ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది. నేను ముఖ్యంగా ఆయనకు ఏం కోరినా అంటే రోజు కానీ లేక దినం మార్చి దినం కానీ నీటిని వచ్చేట్టుగా ప్రయత్నించండి అని ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. రెండో రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ అటువంటి కాని పరిస్థితుల్లో ప్రజలు కూడా ఎవరికైతే స్తోమత ఉందో వాళ్ళు ఒక 50-60 అడుగులు 100 అడుగుల లోపు బోర్ వేసుకునే దానికి పర్మిషన్లు తీసుకోవడం కూడా జరిగింది. కానీ ఆ పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా కార్పొరేషన్ అధికారులు అనవసరంగా వారిని బోర్ వేయడానికి ఆపడం జరుగుతుంది. సో ఆ విధంగా కాకుండా చేయమని, ఆ పర్మిషన్ ఎవరికైతే ఉందో వాళ్ళకు బోర్ వేసే విధంగా వాళ్ళను కోఆపరేట్ చేయమని
ఒకవేళ పర్మిషన్ ఇంకా తీసుకోబోతున్నామంటే వాళ్ళకి పర్మిషన్ కూడా ఇవ్వమని కోరడం జరిగింది. ఎందుకంటే ఈ 1,00,000 కానీ 1,50,000 రూపాయలు కానీ వాళ్ళకు ఖర్చు వస్తుంది. ఒకవేళ నీళ్లు కానీ వాళ్ళకి సరఫరా అయితే ఎవరు కూడా 1,00,000-1,50,000 రూపాయలు ఎవరు కూడా అనవసరంగా ఖర్చు పెట్టుకోరు. అంత ఖర్చు పెట్టేదానికి ముందుకు వస్తున్నారంటే వాళ్ళకు ఆ అవసరం చాలా ఉంది కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకునే దానికి వస్తున్నారు. దీనిని ఖచ్చితంగా కార్పొరేషన్ అధికారులు కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరడం జరిగింది. ఇక్కడ వాళ్ళు కార్పొరేషన్ అధికారులు చెప్పడం ఏంటంటే మున్సిపల్ బోర్లు ఎండిపోతాయంటున్నారు. మున్సిపల్ బోర్లు ఎక్కడో ఉన్నాయి. ఈ బోర్ ఏదైతే ఉందో ఇంటి బోరు, డొమెస్టిక్ బోరు, అందులో ఈ దరిదాపుల్లో కూడా ఎక్కడ బోరు లేవు కాబట్టి మున్సిపల్ బోర్లు ఖచ్చితంగా దీన్ని అనుమతించాల్సిందిగా కోరడం జరిగింది. ఈ విషయము మరీ చెప్పడం జరిగింది. ఆయన కూడా చాలా బాగా స్పందించి ఈరోజే కమిషనర్ గారితో కూడా మాట్లాడి తగిన చర్య తీసుకుని ఉంటామని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.